హాయ్ హలో నమస్తే నేను మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం జరగబోతున్నామంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన మలయాళం మూవీ అయామ్ కాదలన్ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమా హీరో కాలేజ్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో దాని తర్వాత ఇద్దరు కూడా లవ్ చేసుకుంటారనమాట. కానీ ఆ అమ్మాయి హీరోని వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోతుందనమాట, పెళ్లి చేసినాయనికి. సో అది తెలుసుకున్న హీరో ఎలాగైనా సో ఆ అమ్మాయిని ప్రశాంతంగా ఉండనీయకూడదనేసి హీరోని వాళ్ళకి ఒక కంపెనీ ఉంటుందన్నమాట, ఫినాన్స్ కంపెనీ. సో ఆ ఫినాన్స్ కంపెనీ యొక్క సర్వర్ని హ్యాక్ చేసి వాళ్ళకి కొన్ని నష్టం అనేది ఏర్పరుస్తారన్నమాట బిజినెస్లో. సో అది తెలుసుకున్న ఆ కంపెనీ ఓనర్స్ వచ్చి ఇంకా స్ట్రాంగ్గా ఆ యొక్క కంపెనీ యొక్క సర్వర్స్ని ఫిక్స్ చేస్తారన్నమాట ఆ కంపెనీలో. సో అలా అయిన తర్వాత హీరో దాన్ని కూడా హ్యాక్ చేసి దాన్ని టోటల్గా హీట్ చేసి పేలిపోయేలా చేస్తాడు. సో ఇది తెలుసుకున్న ఆ కంపెనీ ఓనర్స్ వాళ్ళ తరపున ఒక హ్యాకర్ని పెట్టి ఈ హ్యాక్ చేసేది ఎవరు, ఇలా నష్టం కలిగించేది ఎవరు అనేసి ఎతికే స్థితిలో దిగుతారనమాట. సో అలా దిగిన తర్వాత ఏమైంది, మన హీరో దొరికాడా లేదా, దాని తర్వాత ఫైనల్లీ ఏమైంది అనేది ఈ సినిమా యొక్క ఫుల్ స్టోరీ. నాకైతే ఈ సినిమా యావరేజ్గా అనిపించింది. ఒక డీసెంట్ అయిన ఒక వన్ టైం వాచబుల్ మూవీ ఈ అయామ్ కాదలన్. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న కంటెంట్ అండ్ వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే చెప్పచ్చు. సో నార్మల్గా సినిమాస్లో అయితే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళి గొడవ చేయడము లేకపోతే ఇంకేమైనా చేయడము అని ఒక రెగ్యులర్ టెంప్లెట్లో చూపిస్తారు. సో ఇక్కడ అలా కాకుండా సో వాళ్ళ బిజినెస్లో కొన్ని నష్టాలు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని ప్రశాంతంగా లేకుండా చేస్తారనమాట హీరో. సో ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం సూపర్గా ఉండింది అండ్ కొంచెం కొత్తగానే ఉండింది. సో హ్యాకింగ్ అనే విషయం మనం చాలా సినిమాలు చూసే ఉంటాం. సో కొంతమంది పర్సనల్ అయిన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు బెదిరించి డబ్బులు తీసుకోవడమో సంథింగ్ ఏమైనా చేయడం అనేది ఇక్కడ చూస్తాం. బట్ ఇక్కడ హ్యాకింగ్ మూలంగా ఆ అమ్మాయి యొక్క బిజినెస్ని బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి దాంట్లో నష్టమయ్యేలా చేయడం, వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయకుండా చేయడం అనేది ఆ కాన్సెప్ట్ కొంచెం బాగుండింది అండ్ సూపర్గానే ఉండింది. సో అది నాకు కొంచెం బాగుండింది, కొత్తగా ఉండింది అనమాట. అండ్ ఈ సినిమా ఓవరాల్గా తీసిన విధం కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ సినిమా చూసిన వాళ్ళు తెలుసు. సో చూడని వాళ్ళు మీరు ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూడండి. అండ్ అదేలాగా ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ని మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను. సో ఈ సినిమా ప్రేమలు అనే సినిమా తీసిన డైరెక్టరే ఈ సినిమా కూడా తీశారనమాట. సో ప్రేమలు వన్ ఆఫ్ ద నాకు ఫేవరెట్ అయిన ఫిలిం. అండ్ అదేలాగా ఈ అయామ్ కాదలన్ సినిమా కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన ఫిలిం, చాలా చాలా సూపర్ అయిన ఫిలిం చెప్తాను. సో ఈ అయామ్ కాదలన్ సినిమా వచ్చి మలయాళంలో ఒక సూపర్ డూపర్ అయిన హిట్ ఫిలిం చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చెక్ చేసి చూడండి, ఎందుకంటే నేనైతే మలయాళంలో చూసాను అనమాట. నాకు ఆ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. సో అందుకోసం నేను మలయాళంలోనే ఈ సినిమా చూశాను. సో మీరు చూడాలనుకుంటే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది అని అనుకుంటున్నా, చెక్ చేసి చూడండి. అలా అయితే మీరు ఈ సినిమాని చూడొచ్చు అనమాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా చాలా బాగుంది. హీరో అండ్ ఆ అమ్మాయి అండ్ హీరోతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు అనమాట, వాళ్ళ యొక్క యాక్టింగ్, హీరోని వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళు అని చాలా మంది ఉంటారు. వాళ్ళ యొక్క యాక్టింగ్ అండ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అనేది సూపర్గా ఉండింది. ఈ సినిమాకి చాలా యాప్ట్గా ఉండింది అనమాట వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది. ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండూ ఉంటాయి, బట్ రెండు కూడా ఈ సినిమాకి చాలా చాలా యాప్ట్గా సూపర్గా ఉండింది అనమాట. తీసుకున్న స్టోరీని సూపర్గానే ఈ సినిమా డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. అయామ్ కాదలన్ ఒక మంచి సినిమా, ఒక మంచి డీసెంట్ అయిన వన్ టైం వాచ్ అని చెప్తాను. సో చూడాలనుకుంటున్న వారు అమెజాన్ ప్రైమ్లో చెక్ చేసి చూడండి. సో అంతే ఈ వీడియో.
మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేస్తే దాంట్లో చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటినన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.